Thank you everyone for watching this particular video. Myself Anjan Kumar. Welcome back to our India First, Nation First, Bharat First, First India యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియో మనందరికి చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్క లైఫ్ లో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ అయిన థింగ్. ఎందుకంటే సో నీరు లేకుండా జీవం ఉండదు, నీరు లేకుండా నాగరికత ఉండదు. నీటి ప్రాముఖ్యత అర్థం చేసుకున్న దేశమే భవిష్యత్తులో బలమైన దేశంగా ఎదుగుతుందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మినట్టయితే ఈ పర్టికులర్ వీడియో మీకోసం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ నీటి మీద, నదుల మీద, వీటి మీద చాలా పాలిటిక్స్ అండ్ చాలా ఇంటర్నల్ పాలిటిక్స్ అండ్ ఇవన్నీ జరుగుతుంటాయి. సో యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఎల్స్ మన భారతీయులుగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన కంట్రీలో అసలు ఎన్ని నదులు ఉన్నాయి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, అవి ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కడ ఎండ్ అవుతున్నాయి, వాటి మీద ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, ఎన్ని నదులు, ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, వాటి నీటిని ఎలా యూజ్ చేసుకుంటున్నాం, ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేశారు, వాటి యొక్క ఖర్చు ఎంత అవుతుంది, ఇవి నిజంగా మనకు యూజ్ అవుతున్నాయా, యూజ్ అవ్వట్లేదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోవడం వల్ల ఏ పాలిటీషియన్ వచ్చేసి వాళ్ళ కంటెంట్, వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్తున్నప్పుడు సో అది నిజమేమో అని మనం నమ్మి వాళ్ళకి ఓట్లు వేయటం, ఇంకా వాళ్ళని గెలిపించడం జరుగుతుంది. లేదా ఎవరన్నా సరే కొత్త ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యి ఆల్రెడీ కొన్ని బ్యారేజ్లు కానీ లేకపోతే ఆల్రెడీ కొన్ని రిజర్వాయర్లు కానీ కట్టి ఉండొచ్చు ఆ పర్టికులర్ నదుల మీద. వాటిని సరిగ్గా ప్రాపర్ గా యూజ్ చేయకపోయినా, వాటిని ప్రాపర్ గా యూనో సరిగ్గా చూసుకోకపోయినా సరే, వాటి వల్ల చాలా మందికి యూజ్ లేక వాటి మీద చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటారు, బట్ వాటి వల్ల యూజ్ లేకుండా కూడా పోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో యాజ్ ఏ ఇండియన్, నాట్ యాజ్ ఎ ఇండియన్, మనం మన నదుల్ని, మన నీరుని మనం కాపాడుకుంటే రేపటి తరాలకి మనం ఖచ్చితంగా నీరుని ఇవ్వగలుగుతాం. సో నీరు లేకపోతే మనం వన్ డే కూడా వి కాంట్ సర్వైవల్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. నాట్ ఓన్లీ మన కోసమనే కాదు, సో వేరే వేరే జీవరాశులు కూడా, పక్షులు ఉండొచ్చు, వేరే యానిమల్స్ ఉండొచ్చు, మనుషులు, చెట్లు, ఇవన్నీ కూడా నీటికి లింక్ అయి ఉన్న జీవరాశులు కాబట్టి వాటికి కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ మనకి ఖచ్చితంగా ఉన్నది. అందుకనే భారతదేశం అనేది నదుల దేశం. గంగా నుంచి గోదావరి వరకు, కృష్ణా నుంచి కావేరి వరకు ఈ నదులు కోట్లాది మందికి జీవనాధారం. పంటలకు నీరు, పట్టణాలకు తాగునీరు, పరిశ్రమలకు నీరు, విద్యుత్ ఉత్పత్తికి నీరు. సో మన దేశం ఆర్థిక వ్యవస్థలో ప్రతి ప్రతి రంగం నీటిపైన ఆధారపడి ఉంది. సో కానీ నీరు వృధా చేస్తే, నీటిని కాపాడకపోతే రేపటి తరాలకు భవిష్యత్తు అనేది ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్, అందుకే మనం ఇండియా ఫస్ట్, నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్ అంటే ఇది ఖచ్చితంగా అవ్వాలి అంటే నీరు వృధా కాకుండా వినియోగించుకోవాలి. వర్షపు నీటిని సంరక్షించుకోవాలి. ప్రతి ఇంట్లో, ప్రతి ఫ్యాక్టరీలో, ప్రతి పొలంలో జల సంరక్షణ బాధ్యత తీసుకోవాలి. అది కేవలం ఒక కుటుంబం కోసం కాదు, ఒక దేశం కోసం. నదుల్ని కాపాడుకోకుంటే దేశాన్ని, నదులు కాపాడుకుంటే మనం దేశాన్ని కాపాడుకున్నట్టు. నీటిని రక్షించడం అంటే భారత భవిష్యత్తుని రక్షించినట్టు. మనందరం కలిసి ఇండియా ఫస్ట్, నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్ అనేది నిజం చేయాలి. సో మన భూమి, మన నీరు, మన దేశం. కాబట్టి నేను ఈ పర్టికులర్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మన భారతదేశంలో టోటల్ గా ఎన్ని జీవనదులు ఉన్నాయి. సో దక్షిణ భారతదేశంలో కొన్ని నదులు ఉంటాయి, ఐ మీన్ సౌత్ ఇండియాలో కొన్ని ఉంటాయి, నార్త్ ఇండియాలో కొన్ని నదులు ఉన్నాయి. సో వీటిని ఫర్ ఎగ్జాంపుల్ వీటిని మనం హిమాలయ నదులు అనొచ్చు, లేదా దక్షిణ భారత నదులను కూడా అనొచ్చు అనమాట. సో హిమాలయ నదులు అన్నప్పుడు మనకి గుర్తొచ్చే ఇంపార్టెంట్ అయిన థింగ్ గంగా, యమున, బ్రహ్మపుత్ర అండ్ ఇండస్, ఇలాంటి మనకి నదులు మనకు గుర్తొస్తా ఉంటాయి కదా. సో వాటి గురించి కూడా మనం ఆ, ఈ కమింగ్ సిరీస్ ఆఫ్ వీడియోస్ లో మనం ఖచ్చితంగా నేర్చుకుందాం. దాంతో పాటు మన మన సైడ్ వచ్చినప్పుడు అంటే ఐ మీన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ అండ్ యూనో ఈ ఈ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఈ రీజన్ కి వచ్చినప్పుడు కూడా మనకు కూడా కొన్ని నదులు ఉన్నాయి. అవే గోదావరి, కృష్ణ అండ్ కావేరి. సో ఇవన్నీ నదుల గురించి కూడా మనం ఖచ్చితంగా నేర్చుకుందాం. సో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, కాబట్టి నేను ఒక సింగిల్ వీడియోలో నేను కంప్లీట్ చేయలేను. కాబట్టి సో ప్రతి వీడియోలో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ని, ప్రతి ఒక్క నది గురించి నేను తీసుకొని అసలు వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే చాలా వరకు ట్రై చేస్తాను, సబ్జెక్ట్ నేర్చుకొని. అందుకే నేను నిన్న, ఇవాళ నేను టైం ఇన్వెస్ట్ చేసి ఐ హావ్ గాన్ త్రూ దట్ ఆల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నది నా యొక్క బలమైన ఒపీనియన్.
సో దాన్ని నేను నిలబెట్టుకోవాలి కాబట్టి నేను నేర్చుకొని మీకు చెప్పాలి కాబట్టి నేను రీసెర్చ్ చేశాను. ఐ హావ్ రీసెర్చ్ లాట్ ఆఫ్ థింక్. నేను ఈ కమింగ్ వీడియోస్ అన్నిటి కూడా వీటి మీదే ఉంటాయి. సో అన్ని అంటే అన్ని కాదు, ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్టివ్ థింగ్స్ అన్నిటిని నేను కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మేబీ అది ఒక వీడియో పట్టొచ్చు, 2 వీడియోస్ పట్టొచ్చు, 3 వీడియోస్ అవ్వచ్చు, 4 వీడియోస్ అవ్వచ్చు. బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు నో దట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ అండ్ ఆల్, అండ్ ఒకవేళ మనం నీరుని సేవ్ చేసుకోకపోతే ఏమవుతుంది, ఇవన్నీ గురించి కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనకు నదులు అన్నప్పుడు నదుల మీద మనం బ్యారేజ్లు కడతాం, లేదా డ్యామ్స్ కన్స్ట్రక్షన్ చేస్తాం, రిజర్వాయర్లు కానీ సాగర్స్ కానీ ఇవన్నీ మనం కన్స్ట్రక్షన్స్ అనేవి చేసుకుంటా ఉంటాం అన్నట్టు. ఫస్ట్ మనకి ఇందులో రిజర్వాయర్ అంటే ఏంటో తెలియాలి, డ్యామ్ అంటే ఏంటో తెలియాలి. ఎందుకంటే ఈ కమింగ్ వీడియోస్ లో ఐ మే యూజ్ దిస్ పర్టికులర్ వర్డ్స్. చాలా మందికి డ్యామ్ అంటే ఏంటో, బ్యారేజ్ అంటే ఏంటో తెలియదు. కొంతమందికి సాగర్ అంటే రిజర్వాయర్ అంటే డిఫరెన్స్ తెలియకపోవడం వల్ల కూడా, సబ్జెక్ట్ లేని సబ్జెక్ట్ లేకపోవడం వల్ల కూడా, సో మనకు పొలిటీషియన్స్ ఏవైతే చెప్తున్నారో అవన్నీ మనం నిజమని నమ్మొచ్చు. కొంతమంది ఎవరైతే బలంగా గట్టిగా చెప్తారో నిజమే, అది నిజమని చెప్పేసి మనం ఫీల్ అవుతా ఉంటాం అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఎవరో చెప్పిన వాటికి మనం మోసపోకూడదు కాబట్టి మనం మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ సోర్సెస్. ఆ సోర్సెస్ నుండి మనం తెలుసుకొని వాటి గురించి నేర్చుకొని వాటిని మీకు షేర్ చేయడానికి అయితే నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ డ్యామ్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. డ్యామ్ అంటే ఏంటంటే ఒక నది ఉన్నది. నది అంటే వాటర్ అనేది ఫ్లో అవుతా ఉంటాయి. సో ఇట్స్ లార్జ్, ఇట్స్ నది ఒక పర్టికులర్ దగ్గర పుట్టింది అనుకోండి, అక్కడ నుండి ఏదో ఒక సముద్రంలో కలవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఈ మధ్యలో, సో యూనో మనందరం ఏం చేస్తామంటే వాటర్ ని ఈ అవసరాల కోసం, మన అవసరాల కోసం, తాగునీటికైనా, లేకపోతే పరిశ్రమలకైనా, లేకపోతే కరెంట్ పవర్ కైనా, లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్, వ్యవసాయానికైనా, వీటన్నిటికి మనం యూజ్ చేయాలంటే వాటర్ ని మనం స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ ఫ్లో లో మనం ఏం చేస్తామంటే ఒక డ్యామ్ అంటే ఒక ఆనకట్ట కడతాం అన్నట్టు అక్కడ. సో ఫ్లో అవుతున్న వాటర్ లో మనం వాటర్ ని ఆఫ్ చేస్తున్నాం. అక్కడ మనం ఆఫ్ చేస్తున్నాం, జస్ట్ మనం అంటే వాటర్, నది యొక్క హైట్ ఉంటది కదా, దానికన్నా ఇంకా ఎక్కువ కట్టేస్తాం. చాలా హైట్ లో కట్టడం వల్ల ఆనకట్టని వాటర్ అనేవి స్టోర్ అవుతా, డ్యామ్ దగ్గర స్టోర్ అవి బ్యాక్ వెళ్తా ఉంటాయి. ఇలా బ్యాక్ వెళ్ళినప్పుడు ఆ బ్యాక్ వెళ్ళిన వాటర్ ని స్టోర్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ ఇదర్ రిజర్వాయర్స్ కానీ, లేకపోతే సాగర్స్ కానీ మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, అక్కడే మనకి ఎప్పుడైనా మీరు రిజర్వాయర్ అంటే బ్యాక్ అయిన వాటర్ ని లేదా స్టోర్ చేసుకుంటాం ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మనకి ఆ నదిలో వాటర్ ఫ్లో అవ్వకపోయినా రిజర్వాయర్ లో మనం స్టోర్ చేసుకుని ఉంటాం కాబట్టి మన అవసరాలకి ఆ రిజర్వాయర్ నుండి మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, పాయింట్ నెంబర్ 1. సాగర్ కి రిజర్వాయర్ కి డిఫరెంట్, ఆ రెండు కూడా అప్రాక్సిమేట్లీ సేమ్. అవి వాటర్ ని స్టోర్ చేసుకుంటూ ఉంటాయి ఒక పర్టికులర్ ప్లేస్ లో. ఓకే, సో బ్యాక్ వాటర్ అనమాట, డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు బ్యాక్ వచ్చిన వాటర్. అండ్ బ్యారేజ్ అంటే ఏంటంటే, బ్యారేజ్ కి డ్యామ్ కి చిన్న డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. డ్యామ్ అనేది ఇట్స్ హైట్, అంటే చాలా ఎత్తులో మనం ఆనకట్ట కడతాం. ఓకే, బ్యారేజ్ అన్నప్పుడు నది ఎంతైతే ఫ్లో అవుతుందో దాని హైట్ లోనే మనం తక్కువ ఎత్తులో మనం ఆనకట్ట కట్టేసి అక్కడ కొన్ని మనం పిల్లర్స్, గేట్స్ ఇవన్నీ పెట్టడం వల్ల మనం వాటర్ని అక్కడ స్టాప్ చేసి అక్కడ నుండి వాటర్ని మనం బ్యాక్ వాటర్ అయినా లేకపోతే లిఫ్టింగ్ ఇలాంటివన్నీ చేసుకొని మనం రిజర్వాయర్ లో వాటర్ అనేది స్టోర్ చేసుకుంటా ఉంటాం. ఈ రిజర్వాయర్ లో కానీ సాగర్ లో కానీ స్టోర్ చేసుకున్న వాటర్ ని మనం మన అవసరాలకి యూజ్ చేసుకుంటా ఉంటాం. ఇక్కడ డ్యామ్స్ అండ్ బ్యారేజ్లు, ఈ 2 థింగ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్లో అవుతున్న వాటర్ మీద మనం కన్స్ట్రక్షన్ చేస్తుంటాం. ఈ రిజర్వాయర్లు కానీ సాగర్స్ కానీ ఫ్లో అవ్వవు అక్కడ వాటర్, అక్కడ మనం వాటర్ ని స్టోర్ చేసుకుంటా ఉంటాం ఫర్ అవర్ ఓన్ రిక్వైర్మెంట్స్. ఐ హోప్ మీకు ఈ రిజర్వాయర్ కి, సాగర్ కి, అండ్ డ్యామ్ కి అండ్ బ్యారేజ్ కి డిఫరెన్స్ అర్థమైందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కమింగ్ వీడియోస్ లో నేను ఒక పర్టికులర్ నది తీసుకుంటే ఆ నదిలో ఎన్ని బ్యారేజెస్ ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అండ్ ఎక్స్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లో వాటిని ఎంత, అంటే ప్రతి స్టేట్ కి వాటి యొక్క వాటా ఎంత ఉంది, వాటి యొక్క షేర్ ఎంత ఉంది ఆ నది మీద, వాళ్ళు ప్రాపర్ యూజ్ చేసుకుంటున్నారు, యూజ్ చేసుకోవట్లేదా, ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఎస్పెషలీ మన తెలుగు స్టేట్స్ లో
మన తెలుగు స్టేట్స్ ని బేస్ చేసుకొని నేను ఈ వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది, ఈ పర్టికులర్ సిరీస్ ఆఫ్ థింగ్స్ మాత్రమే. సో వన్స్ ఐ హావ్ డన్, దెన్ ఐ కెన్ స్టాప్ ఆన్ దిస్ పర్టికులర్ series of things, then I can choose the another topic. If you really like it, if you really love it, and if you want to really know it, then please do subscribe and comment and share to your friends as well. Thank you so much for watching this particular video. ఇండియా ఫస్ట్, భారత్ ఫస్ట్, నేషన్ ఫస్ట్. ఇవి కావాలంటే మనకి నీరు ఉండాలి, నీరు లేకపోతే మనం ఏమీ చేయలేం. కాబట్టి అందుకనే కదా ఇప్పుడు పాకిస్తాన్ కి వెళ్ళే వాటర్ ని, ఇండస్ ఇండస్ వాటర్ నే కదా మనం ఎప్పుడైతే వాటి మీద మనం ఆంక్షలు విధించినామో పాకిస్తాన్ షేక్ అవుతుంది. ఓకే, అందుకనే నీరు అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనమైనా చైనాలో బ్రహ్మపుత్ర నది ఉంది కదా, దాని మీద వాళ్ళు పెద్ద ఆనకట్ట కడుతున్నారు. సో వాళ్ళ ఆనకట్ట కట్టినప్పుడు మనకు వాటర్ అనేది అక్కడే స్టోర్, కోల్డ్ వాటర్ అక్కడే స్టోర్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో అంత పెద్ద ఆనకట్ట కడుతున్నారు. వాళ్ళకి ఎప్పుడైనా సరే వదలాలనుకుంటే వదలొచ్చు, పంపించాలనుకుంటే పంపించవచ్చు. ఇట్స్ దేర్ చాయిస్ అన్నమాట. అప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి, సో వాళ్ళు ఎప్పుడైతే వాటర్ ని రిలీజ్ చేశారో అప్పుడు మనం ఎప్పటినీ క్యాచ్ చేసుకోవాలి. కాబట్టి మనం కూడా మన కంట్రీలో కూడా చాలా వరకు డ్యామ్స్, బ్యారేజెస్, రిజర్వాయర్స్ ఇవన్నీ మనకి కట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో ఫ్యూచర్ ని గుర్తుపెట్టుకొని, ఫ్యూచర్ ని ఆలోచించి ఇవన్నీ చేయాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి కొంచెం డీటెయిల్డ్ గా అవి నిజమైన ఖర్చులా, వృధా ఖర్చులా, ఇంపార్టెంటా, ఇంపార్టెంట్ కాదా, అది మనం తెలుసుకోవాలి. ఎవరో చెప్తే మనం తెలుసుకునే పొజిషన్ లో మనం ఉండొద్దు. ఓకే, మనంతట మనం చాలా వరకు ఇన్వెస్టిగేషన్ చేసి మనం తెలుసుకొని, ఎస్ ఇది నిజం. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. కాబట్టి ఎవరినైనా ఏదైనా క్వశ్చన్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అటెన్షన్, అండ్ లెట్స్ వాచ్ ఫర్ let's go for next video tomorrow. Thank you.